ఏపీ ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2017 ఎప్పటికీ గుర్తుపెట్టుకోని జ్ఞాపకాలనే అందించిందని చెప్పాలి. ప్రభుత్వ వైఫల్యాల పరంగా అందివచ్చిన అవకాశాలను వృధా చేసుకోవడం దగ్గర నుంచి ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల వరకు ప్రతి దానిలోనూ ప్రతిపక్షం వైఫల్యాన్ని అధికార పార్టీ క్యాష్ చేసుకోవడమే దీనికి కారణం. తనపై నమ్మకం లేనట్లుగా ఉత్తరాది నుంచి ప్రశాంత్ కిషోర్ అనే స్ట్రాటజిస్ట్ కు పార్టీని అప్పగించిన విధంగా జగన్ వ్యవహరించడం కూడా 2017లో వైసీపీకి విఫల సంవత్సరంగా మారింది. తమిళనాడులో జల్లికట్టు స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లోనూ ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకోవడంతో జనవరిలో రాజకీయ కలకలం రేగింది. సోషల్ మీడియాలో యువత పిలుపునిచ్చిన రోజునే వైసీపీ కూడా విశాఖ ఆర్కే బీచ్లో ఆందోళనకు పిలుపునిచ్చింది. ధర్నాలో పాల్గొనడానికి వెళ్లిన జగన్ విమానాశ్రయంలో అధికారులతో ప్రవర్తించిన తీరు హాట్ టాపిక్ అయింది. తనను తాను సీఎంగా సంబోధించుకొని అందర్నీ పేరు పేరున గుర్తుపెట్టుకుని ప్రతీకారం తీర్చుకుంటున్న జగన్ వ్యాఖ్యలు హోదా పోరాటం అడ్వాంటేజ్ రాకపోగా జగన్ పదవి వ్యామోహం ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఫిబ్రవరిలో టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ కు చెందిన బస్సు కృష్ణా జిల్లాలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాల్సిన వైసీపీ అధినేత దుందుడుకు ప్రవర్తనతో తనపైనే ప్రజలు విమర్శలు చేసే పరిస్థితి తెచ్చుకున్నారు. పోలీసులు క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యేక హోదాను ఎన్నికల ప్రచారాస్త్రంగా చేస్తామని చెప్పిన జగన్ ఆ దిశగా ఎంపీలతో నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అధికారికంగా డెడ్లైన్ కూడా పెట్టుకున్నారు. ఏపీ రాజకీయాల్లో ఇదో మలుపవుతుందన్నారు. కానీ అనూహ్యంగా వైఎస్ జగన్ రాష్ట్రపతి ఎన్నికలకు ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో రహస్యంగా భేటీ అయ్యారు. కేసుల రాజీ కోసమే ప్రధానమంత్రి దగ్గరకు జగన్ వెళ్లారని ఆరోపణలు వచ్చినా వైసీపీ వీటిని గట్టిగా తిప్పికొట్టలేకపోయింది. ఇక నంద్యాల ఉప ఎన్నికల విషయంలో జగన్ వ్యవహరించిన తీరు ఆ పార్టీకి మరో గండం తెచ్చిపెట్టింది. 2 వారాల పాటు నంద్యాలలో మకాం వేసి వీధి వీధి ప్రచారం చేశారు. చంద్రబాబును కాల్చి చంపాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలిచిన భూమా బ్రహ్మానందరెడ్డి ఘన విజయం సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడాది చేసుకున్న అతిపెద్ద సెల్ఫ్ గోల్స్ లో మరొకటి అసెంబ్లీ సమావేశాల శాశ్వత బహిష్కరణ. అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తప్పేనని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతుంటారు. ఇక పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఇతర సీనియర్ నేతల వలసల్ని ఆపలేకపోవడం, పార్టీ నేతల్లో తనపై అపనమ్మకం కలిగించేలా ప్రవర్తించడం ఈ ఏడాది జగన్ సాధించిన మైనస్ మార్కులుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఎంపీటీసీ దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు ఏపీలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ వైసీపీ తన సత్తా చూపించలేకపోయింది. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత బాబాయ్ వివేకానందరెడ్డిని గెలిపించుకోలేకపోవడంతో సొంత జిల్లాపైన పట్టుకోల్పోతున్న భావన ప్రజల్లోకి వెళ్లిపోయింది. మొత్తానికి వైసీపీకి ఈ ఏడాదంతా చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క తీపి జ్ఞాపకం లేదు. కొత్త ఏడాదిలో పాదయాత్రతో అదృష్టం వశమవుతుందని జగన్ నమ్ముతున్నారు. జగన్ నమ్మకాన్ని 2018 నిలబెడుతుందో లేదో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.